చెరువుల్లో ఉన్న డెవిల్ ఫిష్లతో జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గంగపుత్రులు ముదిరాజులు. ఈ డెవిల్ ఫిష్లు ఇతర చేపలను చంపడంతో పాటు వలలను కట్ చేస్తున్నాయని అన్నారు. ఈ దయ్యం చేపలను ప్రభుత్వం తొలగించాలని కోరుతున్నారు మత్స్యకారులు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని చెరువుల్లోకి డెవిల్ ఫిష్లను పంపిణీ చేశారన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేష్ అందిస్తారు. చిన్న చిన్న కాలువలు, కుంటలు, చెరువులపై ఆధారపడి జీవనం సాగించే గంగపుత్రులు ముదిరాజుల జీవితాలపై ఈ దయ్యం చేపలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మత్స్యకారులు వేసేటటువంటి వలలన్నింటినీ కూడా కత్తరిస్తూ వాళ్ళ ఆర్థిక మూలాలపై దెబ్బలు తీస్తూ ఉన్నాయి. అసలు ఈ డెవిల్ ఫిష్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎట్లా ఉంటుంది, వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక మూలాలను ఏ విధంగా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం. చాలామంది కుటుంబాలు మత్స్యకారులు దీనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ చెరువులోనే చేపలు పట్టుకుంటూ ఉంటారు. సాధారణంగా సీజన్లో మన తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి చేపలన్నింటినీ కూడా సీజన్లో మత్స్యకార డిపార్ట్మెంట్ నుంచి కూడా చేపలన్నింటినీ ఇందులోనే వదులుతారు. ఈ చేపలనే వాళ్ళు పట్టుకొని బయట అమ్ముకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ కేవలం ఇక్కడ ఉన్నటువంటి చెర్లపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారులందరూ కూడా ఇదే చెరువు లోపల చేపలు పట్టుకొని బయట వెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు. ఒకసారి మనం ఈ డెవిల్ ఫిషెస్ను కూడా గమనించవచ్చు. వాటి ఆకారాన్ని కూడా చూసినట్లయితే పెద్ద పెద్ద ముప్పలతోటి, అంటే వాటికి ఉండేటటువంటి పెద్ద పెద్ద ముప్పలతోటి ఆ వలలను కూడా కట్ చేస్తూ ఉన్నాయి. ఈ నీళ్ళలో ఉండే జలచరాలన్నింటినీ, అంటే చేపలతో పాటు ఇతర జీవులన్నింటినీ కూడా తింటున్నాయని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నామని చెప్పేసి మత్స్యకారులు అందరూ చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుప్పను మనం గమనించినట్లయితే వాటి ఆకారం కూడా సాధారణ చేపల కంటే కొంచెం భిన్నంగా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ నీళ్ళలోనే ఉంటాయి. నీళ్ళలో ఉండి ఇతర జీవరాశులకు అన్నిటికంటే ఇతర చేపలతో పాటు మిగతా జీవరాశులన్నింటినీ కూడా తినేస్తూ ఉన్నాయి. మేము ఆర్థికంగా నష్టపోతూ ఉన్నామని చెప్పేసి చాలా కాలంగా కూడా వీటిని తొలగించాలని చెప్పేసి మత్స్యకారులందరూ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు అసలు ఈ డెవిల్ చేపలు ఇక్కడికి ఎట్లా వచ్చాయి, ఏంది అనేటటువంటి విషయాలను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ దయ్యం చేపలు, ఈ డెవిల్ ఫిషెస్తో ఎట్లా ఉంటాయి? అసలు ఈ ఫస్ట్ స్టార్టింగ్లో మన దగ్గరికి ఎట్లా ఎంటర్ అయినాయి ఇవి? ఈ చేప ఎట్లా ఎంటర్ అయిందంటే ఇప్పుడు ఏడాది అవుతుంది. అంతకుముందుకు ఈ చేప అన్నది ఇక్కడ కన్నేవాళ్ళే 10 ఏళ్ళు, ఇప్పుడు ఇక్కడ 20-30 ఏళ్ళ నుంచి ఈ చేప ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఆంధ్ర నుంచి వచ్చింది. ఇది అది గవర్నమెంట్ చేప ఇచ్చారు కదా, ఆ చేపలు కలిసి వచ్చి మొత్తం కాలుష్యం అయిపోయింది. మొత్తం బార్ అన్న చేప ఇది ఉంటే చాలా చేప అది అయిపోతుంది. మొత్తం చేప తినడానికి చేప ఉండలేదు. దానికి మా దాంట్లో చెర్ర తినడానికి మా చేప లేదు. అసలు ఈ చేప ఎట్లా ఉంటుంది, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి. సాధారణ చేపలకు ఈ చేపలకు డిఫరెన్స్ ఏందన్న? డిఫరెంట్ ఏంటంటే ఇది ఇంతకుముందుకు మేము ఎక్కడ చూడలేటువంటి చేప. ఇది సాధారణ చేపలు తినడానికి వస్తుంది, కానీ ఈ చేప తినే చేప కాదు. ఇది ఏంటిదో మాకు అర్థమైంది. ఇది కూడా మాకు ఇది కొత్త చూస్తున్నాం. ఇదో దయ్యం అని పట్టుకున్న దయ్యం చేప అని. అది దయ్యం చేపనా, అది ఇది ఏదో ఉసుకదంత లేక ఉన్నది. ఇది సేమ్ ఉసుకదంత కూడా ఇట్టినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేప ఎక్కడి నుంచి వచ్చిందంటే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఉచిత చేప పిల్లలు ఇచ్చింది. అది ఆంధ్ర నుంచి తీసుకొచ్చినారు. ఆంధ్ర నుంచి వచ్చిన సీడ్లో 75% ఈ సీడ్ వస్తుంది, 25% ఏమో మామూలు మనం తినే సీడ్ వస్తుంది, 75% ఈ డెవిల్ ఫిష్ అనేది వస్తుంది. ఇది తినడానికి పని చేయదు. ఇక్కడ మేము వేసిన చేపలు కూడా తినేస్తుంది. దీనికి ఆహారం మేము వేసిన చేపలే అయిపోతుంది. మేము గత 6 నెలల క్రితం 3 లక్షల రూపాయలు పెట్టి చేపలు తెచ్చేసినాం చెరువులో. మాకు ఈ సంవత్సరం ఉపాధి లేకుండా అయిపోయింది. లేదంటే ఇంకా మీరు ఎక్కడెక్కడన్నా గుర్తించారా ఈ చేపలను? ఉన్నట్లు మీకు ఎక్కడన్నా ఉన్నట్టు సమాచారం వచ్చిందా? చాలా మంది చెప్పడం విన్నాము, ఇతర చెర్లలో కూడా ఉన్నాయని. కాకపోతే ఈ చెర్లో కూడా మేము దీన్ని చేపలు పట్టే వాళ్ళు కూడా మా 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 ఫ్యామిలీస్ వాళ్ళు చేపలు పడుతుంటే కూడా ఈ పట్టడానికి కూడా విసుగుపడుతున్నారు ఈ చేపలు పడడం వల్ల. ఇక మాకు దీనికోసం ప్రభుత్వం, మన ఎమ్మెల్యే గారు, స్థానికులు ఎవరైనా సరే పట్టించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఇతర జీవరాశులు కూడా ఉంటాయి, వాటన్నిటిని కూడా ఈ చేపలు తింటా ఉన్నాయా? లేవు, అవి చేపలు ఏమి తిన్నాయి. ఓన్లీ ఇప్పుడు వేరే జీవరాశులు అయితే ఏం తిన్నాయి. మేము పోస్తాం కదా చిన్నపిల్లలు చేప పోస్తాంగా, ఆ చేపలు పోసినప్పుడు తినేస్తాం అనమాట. మాకు మళ్ళీ పట్టుకోనికి మాకు ఏమి ఉండదు అనమాట చేపలు. ఇక అవి 75% ఉంటాయి, అవి 25% ఉంటాయి అనమాట. ఇక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దీని గురించి కొంచెం ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు ఏమైనా దయచేసి సహకరించాలని కోరుతున్నాం. అధికారులను ఎవరినైనా కలిసి మీ సమస్య గురించి చెప్పారా? వాళ్ళు ఏమన్నా చెప్పారా మీతోటి? అంటే ఇప్పటి వరకు అయితే ఎవరికి చెప్పలేము. మా మేడం కార్పొరేటర్ వరకు అయితే చెప్పినాము. ఇప్పుడు ఇంతమంది మొన్న మురుగశీలు వచ్చినప్పుడు వచ్చి ఉండే అనమాట. మేడం వస్తే మేడం చూసి సరే వాళ్ళు చెప్పేస్తాం, మత్స్యకారులు వాళ్ళకి చెప్తాను చెప్పేసాను అనమాట మేడం అంతా. మొన్న మురుగశీల రోజు దాదాపు 2 క్వింటాల చేపలు ప్రతి సంవత్సరం మేము మురుగశీలకి చేపలు పట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అమ్ముతుంటాం, పంచుతుంటాం.
ఇప్పుడు మొన్న పట్టినప్పుడు 2 క్వింటాల చేపలు వచ్చినాయి. ఇది ఎక్కడ నేస్తే కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి డీజిల్ పోసి తలగబెట్టాల్సి వచ్చిందన్న. మేము మాకు హక్కుగా అయితే మేము కొన్ని చేపలను ఇక్కడ ఉన్నటువంటి దయ్యం చేపలను పట్టేసి వాటిని చంపేస్తున్నాం. ఇది ఈ దయ్యం చేపలకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి అయితే పూర్తి వివరాలు. కెమెరామ్యాన్ శ్యామ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.